హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనకున్న హైవేలలో NH-44 నేషనల్ హైవే ఇన్ ఇండియాలోనే లాంగెస్ట్ హైవే అనమాట. ఇవాళ మనం వై ఎందుకు మనం బెంగుళూరు హైవే మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి మనకు నార్త్ నుంచి సౌత్ ఫేసింగ్ ఉంటుంది ఇది. అంటే బెంగుళూరు హైవే అనేది. దీనిలో ఫస్ట్ మనకు టోటల్‌గా వచ్చేసి ఫస్ట్ మనకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది ఈ హైవే. అంటే ఇండియాలోనే లాంగెస్ట్ హైవే. దీనిలో మనకు 13 రాష్ట్రాలను కలుపుతున్నది. మొత్తం 3 ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కలుపుతూ వెళ్తుంది. టోటల్ దీని డిస్టెన్స్ వచ్చేసి మనకు 4112 కిలోమీటర్లు. తర్వాత వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఏందంటే మనకు పివి నరసింహారావు ఫ్లైఓవర్ కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మెహిదీపట్నం నుంచి ఆరంగర్. మెహిదీపట్నం దగ్గర మనకు పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఏందంటే 11.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇదొచ్చేసి మనకు 19 అక్టోబర్ 2009లో స్టార్ట్ అయింది. అప్పుడున్న సీఎం వచ్చేసి మనకు రోషయ్య గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్‌కి చాలా ఇబ్బంది ఉండే. చాలా టైం పడుతుండే అని చెప్పేసి టైమ్ సేవ్ కోసమని ఇది ఎయడం జరిగింది. దీని బడ్జెట్ కూడా దగ్గరగా మనకు 600,00,00,000 బడ్జెట్ అయింది. దీన్ని దాటినాక మనకు ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసింది ప్రొఫెషనల్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మనకిది రైట్ సైడ్ కనిపిస్తుంది. బెంగుళూరు హైవేకి ఆరంగర్ దిగంగానే. దీనిలో గొప్పతనం ఏందంటే మనం ఏదైతే రైతులం పండిస్తామో ప్రతి ఒక్క వ్యవసాయం సంబంధించింది ఇక్కడ రిసర్చ్ చేస్తారు. దీంట్లో అంతా గూడా. తర్వాతొచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆరంగర్ దగ్గర 250 ఎకరాలలో కాటదేని ఇండస్ట్రియల్ ఏరియా. అంటే ఇండస్ట్రియల్ అనంటే చిన్న చిన్న పరిశ్రమలుంటాయి. ఎంప్లాయ్‌మెంట్ అన్నది చాలా కనిపిస్తుంది మీకు ర్యాపిడ్‌గా. దీన్ని దాటినాక మళ్ళీ మనకు మెట్రో హోల్‌సేల్ సెంటర్. ఇది యాక్చువల్‌గా ఏందంటే హైదరాబాద్‌లో 5-6 ఉన్నాయి. కానీ అందులో గూడా ఒకటి మనకు ఈ బెంగుళూరు హైవేకి ఇవ్వడం జరిగింది. అంటే ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర ఉండడం వల్ల హై ఎంప్లాయ్‌మెంట్ ఉంది గాబట్టి ఈ మెట్రో హోల్‌సేల్ సెంటర్ అని ఇక్కడ ఇచ్చారు. దీన్ని దాటినాక మనకు 12 ఎకరాలలో గగనపాడ గోశాల. అంటే మనం హిందువులం ఏవైతే భావిస్తాం పవిత్రంగా, ఇక్కడ మనకు ఆవులని పెంపకం జరుగుతుంది. ఇక్కడ ప్యూర్ వ్యూ అనేది మీకు దొరుకుతుంది. ఒకసారి మీరు విజిట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీ ధర్మగిరి ధర్మసాయి టెంపుల్ అంటారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ మనకు ప్రత్యేకత ఏందనంటే, ఎట్లయితే హైకోర్ట్‌లో జడ్జి కళ్ళకి గంతలు కట్టుకొని ఎలా ఉంటాడో, సేమ్ ఇక్కడ సాయిబాబా గూడా మనకు ఎంట్రీలోనే అలా గంతలు కట్టుకొని కనిపిస్తాడు. తర్వాత ఇక్కడ మీరు చూడండి మనకు నంది దగ్గర ఒక మనిషి ఇక్కడ మనకు అంటే అది మొక్కుతున్నాడు. అంటే నంది లోపలికెళ్ళి మనకు మెడిటేషన్ చేసేంత ప్లేస్ ఉంది. అంటే ఈ ధర్మగిరి టెంపుల్‌కి ఇది చాలా చాలా ఫేమస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఇది. అమలాపూరు. ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. జస్ట్ మనకు బెంగుళూరు హైవే నుంచి 10 కిలోమీటర్ల. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితాయి. సీరియల్స్ అయితాయి ఇప్పుడు గూడా. ఇది చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది మళ్ళీ మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీ విద్దికొండ సిద్ధిలింగేశ్వర టెంపులు. దీనిలో గొప్పతనం ఏందంటే మీరు చూడండి నందీశ్వరుడు ఇక్కడ మనకు తెల్ల రాతితో చేసిబడింది. ఇది అసలు యాక్చువల్లీ ఎక్కడ గూడా మీకు కనిపించదు. ఇది ప్రత్యేకత ఇక్కడ. తర్వాతొచ్చేసి నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్‌ల ఏదైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇది. 5,500 ఎకరాలిది. అంటే టోటల్ ఈ ప్రపంచంలోనే సర్వీస్‌లలో రెండోది మనకు. దాంతో పాటు దీని మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 22 కిలోమీటర్లుంటది. దీన్ని దాటినాక మనకు ఇప్పుడు చూడండి దగ్గర మనకు మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్‌కి మనకు మెట్రో రైలు గూడా శాంక్షన్ అయింది. ఇక్కడి నుంచి ముచ్చింతలకు ఉంది. ముచ్చింతల నుంచి మళ్ళీ షాద్‌నగర్ గూడా ఉంది మెట్రో అనేది. నెక్స్ట్ వచ్చేసి ముచ్చింతల మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దగ్గరగా ఎందుకనంటే 12 కిలోమీటర్ల నుంచి లోపల బయో కన్జర్వేషన్ జోను. అయినా ఇది 8 కిలోమీటర్ల లోపలే ఉంటుంది. 3,700 ఎకరాలలో ఎవరైతే మన ఇప్పుడు మై హోమ్ అధినేత రామేశ్వర్ గారిది డ్రీమ్ ప్రాజెక్టు అంటే కల. అందులో స్మార్ట్ సిటీ తయారు చేయాలని. దానిలో భాగంగానే ఒక 45 ఎకరాలలో మనకు 200 ఫీట్ల అడుగుల చిన్నజీయర్ స్వామి ఆర్చ్‌ని 1000,00,00,000 కట్టినారు. ఇది యాక్చువల్‌గా ఇప్పుడు టూరిజం ప్లేస్ అయింది. మనం సాటర్‌డే, సండే విజిట్ చేస్తే చాలా క్రౌడ్ కనిపిస్తుంది. అంటే ఇది బెంగుళూరు హైవేకి మనకొచ్చే ప్రత్యేకత. దీన్ని దాటినాక మళ్ళీ మనకు 605 ఎకరాలలో తిమ్మాపూర్ దగ్గర రైల్వే టెర్మినల్ వస్తుంది. ఇది ఎందుకనంటే మనకు మీరు సికింద్రాబాద్‌లో ఎలా అయితే టెర్మినల్ అంటే ఇక్కడ రైళ్ళన్నీ ఆగుతాయి. గూడ్స్ బండ్లన్నీ సర్వీసింగ్ సెంటర్ ఉంటుంది. అంటే ఎట్ల నుంచి వచ్చినా సరే ఇక్కడ ఆగిపోయేటట్టుందనమాట.
ఇది తిమ్మాపూర్‌కి ఇది ప్రత్యేకత. నెక్స్ట్ వచ్చేసి మనకు మళ్ళీ వచ్చేసి బెంగుళూరు హైవేకి మనకు 2 దారులుంటాయి. ఒకటేమో న్యూ బైపాస్ ఉంటుంది. ఇంకోటేమో ఓల్డ్ బైపాస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఓల్డ్ బైపాస్ నుంచి న్యూ బైపాస్ నుంచి వెళ్తే దీనిలో ఫస్ట్ భాగంగా మనకు ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ కనిపిస్తుంది. అంటే కంటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తారు. తర్వాత నాట్కో ఫార్మా అంటే ఇక్కడ మనకు మెడిసిన్స్ తయారైతాయి. ఇక్కడ ఒక షిఫ్ట్‌కొచ్చేసి 3000 మంది పనిచేస్తారు. అలాంటి 3 షిఫ్ట్‌లు అంటే 9000 మంది ఎంప్లాయీస్ దీనిలో ఉన్నారనమాట. పీఎన్‌జీ కంపెనీ అంటే ఇప్పుడు మనకు ఏదైతే రెగ్యులర్‌గా వాడతామో 18 ప్రాజెక్టులు దీనిలో తయారైతాయి. ఇది టోటల్ వచ్చేసి 170 ఎకరాల్లో ఉంది. తర్వాత జాన్సన్ బేబీ జాన్సన్ వచ్చేసి 55 ఎకరాల్లో ఉంది. దీనిలో పిల్లలకి అంటే మనకు స్నానం చేపించడానికి ఆయిల్ గాని, సోప్ గాని, లోషన్‌ది ఇక్కడ తయారవుతది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ బెంగుళూరు హైవే నుంచి మనం లెఫ్ట్ 100 ఫీట్‌లో తీసుకుంటే జేపీ దర్గా వస్తుంది. ఇది వచ్చేసి మనకు 50 ఎకర్స్‌లో ఉంది. హిందువులు, ముస్లింలు అట్లా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు గూడా దీనిలో విజిటింగ్ చేస్తారు. చాలా ఫేమస్ టెంపుల్. ఇది లేటెస్ట్‌గా ఎందుకంటే టూరిజం ప్లేస్ చేసిర్రనమాట. ఇదే రూట్‌లో మనకు గయారా మయో క్లినిక్ అని ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఉంటుంది. అపోలో ఇంటర్నేషనల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 2 ఉంటవి. ఇది గూడా చాలా అంటే షాద్ నగర్‌కి మనకు చాలా దగ్గర కనెక్టింగ్ ఉంది. తర్వాత ఇంకోటి చెప్పదగినదేంటంటే అమెజాన్ వేర్ హౌస్ అనమాట. యాక్చువల్లీ మనకు డాటా సెంటర్ తెలుసు కానీ వేర్ హౌస్‌లు ఏందంటే టోటల్ ప్రపంచంలోనే అమెజాన్‌వి 3 చోట్ల ఉన్నాయి. నంబర్ 1 వచ్చేసి మనకు అమెరికాలో ఉంది. రెండోదొచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంది. మూడోదేందంటే మనము ఇండియాలో ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు షాద్ నగర్ అనేది సేఫ్ అనేది సెక్యూరిటీ పరంగా బావుంటదని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు అది దాటంగానే ఎంఎస్ఎన్ అంటే మల్లా సత్యనారాయణ రావుది. ఇది గూడా ఇక్కడ గూడా మనకు మెడిసిన్స్ అనేది తయారైతాయి దీనిలో గూడా. ఇప్పుడు చూడండి సౌత్‌లోనే చాలా స్పీడ్‌గా గ్రోత్ అవుతున్న సిటీ అంటే షాద్‌నగర్. ఆల్మోస్ట్ ఇక్కడ టవర్స్ అనేది కూడా స్టార్ట్ అయింది. ర్యాపిడ్‌గా పెరిగిపోతుంది. దీనిలో షాద్‌నగర్‌లో ఎందుకనంటే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, తర్వాత షోరూమ్స్ ఉన్నాయి, తర్వాత గవర్నమెంట్ రెవెన్యూ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ఇలా ఏందంటే అన్నిట్లతోటి కలిసి ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు సిటీలో ఏది దొరుకుతుందో షాద్‌నగర్ కూడా అది దొరుకుతుంది. ర్యాపిడ్‌గా పెరుగుతున్న సిటీ అనమాట. తర్వాత మనకు చూసుకుంటే నెక్స్ట్ హల్దీరామ్ కంపెనీ ఉంది ఇక్కడ. తర్వాత చంద్రబాబు నాయుడుది హెరిటేజ్ విల్లా స్కూల్ ఉంది. 320 ఎకరాల్లో డీఎల్ఎఫ్ కంపెనీ టౌన్‌షిప్స్ ఉన్నాయి. తర్వాత మీకు షాద్ నగర్ ఓల్డ్ అది న్యూ బైపాస్ నుంచి ఓల్డ్ బైపాస్ మధ్యలో వచ్చేసింది షాద్ నగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్. మనకి ఇప్పుడు ఇదివరకు ఎందుకంటే 1 ట్రాక్ ఉండే. ఇప్పుడు 2 ట్రాకులు కంప్లీట్ అయింది. మీకు కనబడుతుంటుంది. ఇది ఇప్పుడు షాద్ నగర్ నుంచి డైరెక్ట్ మహబూబ్ నగర్‌కి ఇచ్చినారు. మళ్ళీ ఎక్స్‌చేంజ్ అనేది. తర్వాత మనకు ముచ్చెంతల వరకు సెకండ్ ఫేజ్ ఉంది మెట్రో. అక్కడి నుంచి డైరెక్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకు మళ్ళీ షాద్‌నగర్‌కి ఉంది. అంటే రోడ్ ఫెసిలిటీ ఉంది, ఎయిర్ కనెక్టింగ్ ఉంది. దాంతో పాటు ఎంఎంటీఎస్ గూడా ఉంది. తర్వాత చూడండి ఇప్పుడు ఏదైతే బహదూర్‌పూర్ దగ్గర ఉన్న మనకు జూ పార్క్ అన్నది అది 335 ఎకరాల్లో ఉంది. అది ఇప్పుడు చిన్నగా అంటే సిటీ లోపల కలిసిపోవడం వల్ల జంతువులకు గాని, పక్షులకు గాని ఇబ్బంది ఉందని చెప్పేసి జూ అథారిటీ వాళ్ళు ఏందనంటే ఇక్కడ 940 ఎకరాలలో ఇవ్వడం జరిగింది. ఇది బెంగుళూరు హైవే నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే 6 కిలోమీటర్లు కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ కంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మళ్ళీ మనకు లోపల వర్క్ అన్నది మీకు కనిపిస్తుంది. అంటే 940 ఎకరాలలో ఎటువంటి అంటే వాటర్ పొల్యూషన్ గాని, అది తర్వాత ఎయిర్ పొల్యూషన్ గాని జరగకుండా అంత సెక్యూరిటీ తీసుకుందనమాట మనకి. అంటే కలిసొచ్చే అంశం ఇది. నెక్స్ట్ ఏంటంటే సిటీలో పాపులేషన్‌ని తగ్గించడం కోసమని గవర్నమెంట్ ఏం చేసిందంటే మినీ నగరాలు గూడా చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మినీ నగరం అవ్వడం వల్ల జనాలు ఎందుకంటే ఎక్స్‌చేంజ్ అయితారు. అక్కడ ఇప్పుడు కంపెనీలు రావడం వల్ల ఎంప్లాయీస్ వస్తుంది కాబట్టి దానికని మనకు చుట్టూ గూడా అది ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గూడా మినీ నగరాలనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. టౌన్‌షిప్స్. తర్వాత మనకు ఏదైతే టోల్ గేట్ దగ్గర మీకు రైట్ సైడ్ తీసుకుంటే రామలింగేశ్వర టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఇదేందంటే రాముల వారు అది రావణాసురుని యుద్ధం అయిపోయినాక ఫస్ట్ ఇక్కడ వచ్చి మన లింగేశ్వరుడిని ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిండు. అందుకనే ఆ లింగం పైన మనకు రాముల వారి బాణం కూడా కనిపిస్తుంటుంది. మీరు ఒకసారి టెంపుల్ విజిట్ చేస్తే ఈ అద్భుతాన్ని కూడా చూస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా బావుంది. బాలానగర్‌లో జరిగే అద్భుతాల గురించి గూడా మనం తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే బాలానగర్ అనేది ఇప్పుడు మహబూబ్ నగర్ కిందకుంది. బాలానగర్ వచ్చేసి ముడాలో ఉంది. అంటే మున్సిపాలిటీలా. ఫస్ట్ మనకు 40 నిమిషాలు పడుతుంది బాలానగర్ నుంచి ఎయిర్‌పోర్ట్ రావడానికి. తర్వాత వచ్చేసి మనకు
75 ఎకరాలలో పీఎన్‌జీ కంపెనీ ఉంది. పిల్లలకు సంబంధించింది. రీజనల్ రింగ్ రోడ్ అన్నది బూర్గుల దగ్గర మనకు 9 కిలోమీటర్ దగ్గరలో ఎళ్తుంది రీజనల్. తర్వాత 20,000 ఎకరాలలో మనకు ఫార్మా సెజ్ ఉంది ముచ్చింతలది. తర్వాత బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసి 1800 ఎకరాలుంది. తర్వాత మనకు డైరెక్ట్ షాద్‌నగర్ ఎంఎంటీఎస్ ఉంది. తర్వాత బూర్గుల బస్ స్టాప్ ఉంది మనకు దగ్గరలోనే. అమెజాన్ వేర్‌హౌస్ అనేది ఉంది. తర్వాత 57 ఎకరాల్లో జాన్సన్ బేబీ జాన్సన్ కంపెనీ ఉంది. ఏషియన్ పెయింట్ అనేది చాలా బిగ్గెస్ట్ కంపెనీ ఉంది ఇక్కడ. తర్వాత ఎన్ఆర్ఐఎస్ అనేది చాలా చాలా ఫేమస్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంతే అంతరిక్షంలో పంపించే ఒక చిప్స్ తయారయ్యే కంపెనీ అనమాట ఇదంతా గూడా. 316 ఎకరాలు ఇక్కడ. తర్వాత వచ్చేసి మనకు నేషనల్ హైవే అనేది చాలా ఇండియాలోనే లాంగెస్ట్ హైవే దగ్గరలో ఉంది. తర్వాత 940 ఎకరాల జూ పార్క్ ఉంది. తర్వాత 605 ఎకరాల్లో తిమ్మాపూర్ రైల్వే టెర్మినల్ అనేది వస్తుంది. తర్వాత 30 ఐటీ కంపెనీలున్నాయి కాటదేన్ దగ్గర. 320 ఎకరాల్లో డీఎల్ఎఫ్ టౌన్‌షిప్స్ ఉన్నాయి. 47 ఎకరాలలో సింబసిస్ యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషనల్ హబ్ అనమాట చూసుకుంటే. ఔటర్ రింగ్ రోడ్ అన్నది మనకు ఎగ్జిట్ నెంబర్ 16 వస్తుంది. ఇక్కడ నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఇవంతా గూడా బాలానగర్ సర్వన్ డెవలప్‌మెంట్ గూడా. నెక్స్ట్ చూసుకుంటే మనము 20,000 ఎకరాల్లో పోలంపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్ అనమాట. దీనిలో మనకు 405 ఎకరాల్లో ఇప్పుడు ఏదైతే మనకు బస్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ తయారవుతో అది ఇక్కడ దీనిలో ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాలెంటెడ్ ఐటీ టవర్ పాలమూరు అంటే మహబూబ్ నగర్‌లో ఉంది. ఇది ఆల్మోస్ట్ గూడా మనకు ఇనాగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ అనేది కనిపిస్తుంది. తర్వాత అమరరాజా గీగా అంటే ఇది ఒక బ్యాటరీ కంపెనీ అనమాట. 9,500 కోట్లతోటి ఇక్కడ నిర్మిస్తున్నారనమాట. తర్వాత మనకు కార్బన్ రిజర్వ్ అంటే వాటర్ రిజర్వేషన్ ఉంది తర్వాత 100 బెడ్ జడ్చల్ దగ్గర హాస్పిటల్ ఉంది మళ్ళీ మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము బాలానగర్‌కెళ్ళాము. ఇప్పుడు ఇంకొకటేందంటే షాద్‌నగర్ నుంచి పరిగికెళ్ళే రోడ్‌లో గూడా డెవలప్‌మెంట్ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్‌మెంట్ గూడా ఒకసారి మనం చూద్దాము. దీనిలో ఫస్ట్ నంబర్ 1 వచ్చేసి మనకు ఎల్లెగట్ట దగ్గర 47 ఎకరాలలో మైక్రోసాఫ్ట్ డాటా వస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 60% కూడా వర్క్ అన్నది కనిపిస్తుంటుంది. దీనిలో ఆల్రెడీ 200 కోట్లు అనేది పెట్టుబడులు పెట్టారు. ఇది గాకుండా ఎందుకనంటే మళ్ళీ మనకు షాబాద్ దగ్గర గూడా 50 ఎకరాలుంది. దాంతో పాటు మీకు ఇందాక ఎల్లకట్ట దగ్గర గూడా 20 ఎకరాలుంది. అంటే చుట్టుపక్కలనే మనకు దగ్గర దగ్గర 150 ఎకరాలు మైక్రోసాఫ్ట్ డాటాకే ఉంది. దీంతో భాగంగా మళ్ళీ మనకు సింబాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటే 47 ఎకరాల్లో ఉంది. అంటే ఇది పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ హబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కొందూరు అనేది మండలం అనమాట. షాద్‌నగర్ నుంచి మనకు పరిగి వెళ్ళే రోడ్‌లో కరెక్ట్ షాద్‌నగర్ నుంచి పరిగి అనేది 33 కిలోమీటర్లు అవుతది. దానిలో 18 కిలోమీటర్ దగ్గరలోనే మనకు కొందూరు ఉంది. కొందూరుకు నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపల నుంచే ట్రిపుల్ ఆర్ అని ఎళ్తుంది. రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఇది టోటల్ 338 కిలోమీటర్లు. ప్రెజెంట్ ఏందంటే సంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ కనిపిస్తది. ఒకసారి ఈ ఫోటోస్ కూడా షేర్ చేస్తారు. తర్వాత ఇంకొకటేందనంటే మీకు కొందూరుల మెయిన్ కంపెనీ బ్రిటానియా కంపెనీ 22 ఎకరాల్లో ఉంది. తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ ఉంది. అంటే లేడీస్ స్కిన్‌కు వాడే కంపెనీ. తర్వాత దివ్యశక్తి పేపర్ మిల్ ఉంది ఇక్కడ మనకి. తర్వాత బంజారా హెనా అని పౌడర్ అనమాట ఇది గూడా. ఇలా కొందూరు మండలం గాబట్టి ఇక్కడ పాపులేషన్ గూడా 60,000 పాపులేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి మనకు ట్రిపుల్ ఆర్‌ని గ్రేటర్‌లో కలుపుతా అంటుండో అది దగ్గర నుంచి ఎళ్తుంది మన కొందూరు నుంచి. అంటే 3½ కిలోమీటరు. మనకు ఇంకొకటేందంటే కొందూరు దగ్గర ఎగ్జిట్ గూడా ఉంది. ఇది మనకు కలిసొచ్చే అంశము. మళ్ళీ దీని చుట్టూ గూడా ఎంఎంటీఎస్ గూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది దీనికి. సో, ఇయన్నీ చూసుకుంటే మనకు షాద్‌నగర్‌లో మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ అనిపిస్తది. మీరొకసారి చూడండి. థాంక్ యూ సో మచ్.